హలో అందరికీ నమస్తే అండి. ఇవి చూస్తున్నారు కదా, ఇవి పెసలండి. ఈ పెసలు పొద్దున్న నానబెట్టాను. ఇవేమో సజ్జలు, ఇవి కూడా పొద్దున్న నానబెట్టాను. ఇవేమో జొన్న. కొంచెం చలికాలం కదా, ఇంకొంచెం నానాలండి. ఇవి కూడా అంతే, కొంచెం గట్టిగా ఉన్నాయి. నీళ్లు మార్చేసి మళ్ళీ నీళ్లు పోసి తెల్లారి వరకు నానబెడతాను. మామూలుగా అయితే సమ్మర్లో పొద్దున నానబెడితే సాయంత్రం మనం మూట కట్టేసుకోవచ్చు మొలకల కోసం. ఇంకా కొంచెం గట్టిగా అనిపిస్తున్నాయి జొన్నలు, అలాగే పెసలు, సజ్జలు కూడా. అందుకని ఇంకా మళ్ళీ నీళ్లు మార్చేసాను. నీళ్లు మార్చకపోతే వాసన వచ్చేస్తాయండి. మళ్ళీ పొద్దున్న నీళ్ళు మార్చి మళ్ళీ ఫ్రెష్గా నీళ్లు పోసాను. రేపు పొద్దున మనం వడగట్టుకోవాలి. బాగా నానిన తర్వాత ఇవి వడగట్టుకోవాలి. ఇట్లా జాలీలో వేసి నీళ్ళన్నీ కారిపోయిన తర్వాత అప్పుడు మూట కట్టుకోవాలి మొలకల కోసం. నీళ్ళన్నీ కారిపోయినాయండి, కొంచెం తడి ఉండాలి. ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క క్లాత్లో వేసి మనం మూట కట్టుకోవాలి. ఇప్పుడు పెసలు ఇలా మొలకలు వచ్చేవి డబ్బాలు కూడా దొరుకుతున్నాయి, దాంట్లో కూడా వేసుకోవచ్చు. ఇవి రోజు ఉతుక్కోవాలండి, ఎందుకంటే బ్యాక్టీరియా ఉంటుంది కదా. ఈ మూడు ఇంకా మూట కట్టేసి పెట్టేశానండి. ఇవన్నీ ఒక గిన్నెలో పెట్టి ఆ టేబుల్ మీద ఒక మూల పెట్టేసుకోవాలి. చూసారా అండి, నిన్న ఉదయం మూట కడితే నానినవి ఎంత బాగా మొలకలు వచ్చినాయో. వరకు ఉంచుకోవచ్చు. నేను నిన్న పొద్దున మూట కట్టి ఇవాళ పొద్దున తీసాను. ఈ కొంతమందికి ఏంటంటే ఇవి తింటే గ్యాస్ ప్రాబ్లం వస్తుంది. అందుకని మీరు ఇవి కొంచెం సలాడ్ లాగా, అంటే ఇవన్నీ కొంచెం దూరగా కొంచెం మగ్గ పెట్టుకోవచ్చు. లేకపోతే దీంట్లో క్యారెట్ తురుము, దానిమ్మ గింజలు, ఇట్లాంటివన్నీ, బీట్రూట్ తురుము, క్యాబేజీ, ఇవన్నీ వేసేసుకొని అప్పుడు ఫైబర్ ఉంటుంది కదా మనకి, కార్బోహైడ్రేట్స్, ఫైబరు, ప్రోటీన్ ఉంటుంది కాబట్టి గ్యాస్ ప్రాబ్లం రాదు. మీరు 2 రోజులకు ఒకసారి ఇలా నానబెట్టేసేసుకుంటే మీకు రోజు మంచిగా తినడానికి ఉంటాయి. ఒక్కొక్కసారి రాగులు అట్లా మార్చుకుని చేసుకోవచ్చు. నేనైతే ఇంకా కొర్రలు అలాంటివి ఏమీ చేయనండి, ఇవే చేసుకుంటాను. కొంచెం ఉడకబెట్టుకోవచ్చు, కానీ దీంట్లో ఉన్న విటమిన్స్ అవన్నీ పోతాయి. అందుకని ఇట్లా తినటమే మంచిది. చాలామందికి పడదు కదా, అలాంటప్పుడు కొంచెం కొంచెం మగ్గబెట్టుకుని తింటే బెటరు. నేను చెప్పినట్టుగా క్యారెట్ తురుము అలాంటివన్నీ వేసుకుని కూడా తినొచ్చండి. తినే ముందు ఒకసారి బాగా కడుక్కుని తినాలి, ఎందుకంటే ఈ మొలకల్లో కొంచెం బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి. మొలకలు అలాగే మనం పచ్చికూరలు అవన్నీ వేస్తాం కదా, ఈ మధ్యాహ్నం లోపు తింటేనే మంచిది. సాయంత్రం లోపు ఇంకా ఈ చలికాలం అరగదు. కావాలంటే ఇవి బ్రేక్ఫాస్ట్గా కూడా తినచ్చు. పిల్లలకి పొద్దున్నే ఇచ్చేస్తే తర్వాత వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టచ్చు. దీంతోపాటు ఫ్రూట్స్ కూడా తింటే, మొలకెత్తిన స్ప్రౌట్స్తో పాటు ఖర్జూరము, కొబ్బరి, క్యారెట్ తురుము కూడా వేసేసాను. మొత్తం మంచిగా కలుపుకొని వాళ్ళకి పెట్టేయటమే. దీంతోపాటు 4 బాదం పప్పులు ఇచ్చామంటే అన్ని విటమిన్స్ అన్నీ ఉంటాయి వాళ్ళకి. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ.